అట్లీస్ట్ 18 years చదువుకొని ఉంటా. మినిమం 500 ఎగ్జామ్లు అయితే రాసుంటా. డిస్టింక్షన్లో పాస్ కూడా అయ్యా. కానీ తీరా జాబ్కి అప్లై చేస్తే మాత్రం యూ డోంట్ హ్యావ్ ద స్కిల్ అంటారు. అసలు ఏం స్కిల్స్ కావాలి వీళ్ళకి చెప్తా. బికాజ్ ఇట్స్ July 15th వరల్డ్స్ యూత్ స్కిల్స్ డే అంట. ఇట్లా నేను ఒక్కదాన్నే లేను, ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అలానే అన్నారు. అండ్ వీళ్ళందరికీ బద్ధకం వల్ల ఆర్ ఏం రాకపోవడం వల్ల ఆర్ జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేక వీళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ లేరు. ఎందుకున్నారని అంటే మన స్కూల్లో మనకి బట్టి పట్టడం నేర్పించారు, కానీ ఇన్ రియల్ లైఫ్ ఇన్ రియల్ వరల్డ్ అసలు ఏం చేయాలనేది మాత్రం నేర్పించలేదు. ఆల్జీబ్రా నేర్పించారు కానీ బేసిక్ మనీ మేనేజ్మెంట్ నేర్పించలేదు. కెమికల్ ఫార్ములాస్ నేర్పించారు కానీ ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడం నేర్పించలేదు. ఈ డేట్ల గురించి చెప్పారు కానీ అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి, ఒక ఐడియాని ఒకరి దగ్గరికి వెళ్ళి ఎలా పిచ్ చేయాలి అనేది మాత్రం ఎప్పుడూ ఎవరు నేర్పించలేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరికున్న స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. లెట్స్ టేక్ మైకేల్ జాక్సన్. తనకి డాన్సింగ్ వచ్చు, సింగింగ్ వచ్చు. అదే అతను కోడింగ్ చేయాలి నేను, జాబ్ తెచ్చుకోవాలి నేను అని అనుకుని ఉంటే యూ హ్యావ్ నో స్కిల్స్ అంటారు మైకేల్ జాక్సన్ అయినా. సో ఇన్ ద సేమ్ వే మీకున్న టాలెంట్ ఏంటి అనేది మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. అండ్ దాని మీద మీరు వర్క్ చేస్తే దెర్ ఇస్ నో వే దట్ ఎనీ వన్ కెన్ సే యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్కిల్స్. సో నా పర్సనల్ స్కిల్ అయితే మేబీ ఎంటర్టైనింగ్ పీపుల్, మేకింగ్ పీపుల్ అరౌండ్ మీ లాఫ్, టాకింగ్, ఎవ్రీథింగ్. సో నేను అది చేస్తున్నా. మీకు నచ్చింది మీరు చేయండి, చేసిన తర్వాత నాకు చెప్పండి. యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.